వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆలయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజుగారికి ఒక న్యాయం, రెడ్డి గారికి మరొక న్యాయమా అంటూ ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తిరుమల సింహాచలం దేవస్థానంలో జరిగిన దొంగతనాల విషయంలో ప్రభుత్వం రెండు రకాలుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో 72,000 రూపాయల విలువైన డాలర్లు దొంగతనం జరిగితే నిందితుడి నుంచి న్యాయమూర్తుల సలహా మేరకు 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని టీటీడీ పేరిట రాయించారని శ్యామల పేర్కొన్నారు. కానీ గత టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సింహాచలం దేవస్థానం హుండీలో 55 రూపాయల వేల దొంగతనం జరిగితే దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతి రాజును అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. ఆ దొంగతనం చేసిన వ్యక్తి నుంచి ఏమైనా రికవరీ చేశారా? దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఇదే క్రమంలో బీఆర్ నాయుడు తిరుమల 7 కొండలు కాదని 8 కొండలని అంటున్నారు. 8వ చెత్తకొండ అని వ్యాఖ్యానించారని శ్యామల ఆరోపించారు. దీనిపై పిఠాపురం పీఠాధిపతి పీపీపీ స్పందన ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేశారు.